హలో, నా పేరు డాక్టర్ వజీర్ అండి. డే డ్యూటీ నేను ఇక్కడ డిఎంఓలాగా చేస్తున్నాను. ఈరోజు నాతో పాటు ఉన్నారు జయలక్ష్మి గారు. సో ఈమె హిస్టరీ ఏంటంటే, షీ హ్యాడ్ ఏ ఫాల్. ఇంట్లో పడిపోవడం వల్ల లెఫ్ట్ ఫీమర్ ఫ్రాక్చర్ అయింది. పోస్ట్ ఆపరేటివ్ కోసము ఓజోన్ హాస్పిటల్లో సర్జరీ అయింది. సర్జరీ తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ వల్ల ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అయిపోవడం వల్ల మళ్ళీ రీఅడ్మిషన్ అయింది. రీఅడ్మిషన్ అయిపోయి ఆ ఇంప్లాంట్ వచ్చేసి మనకు రిమూవ్ చేశారు. లెఫ్ట్ ఇంటర్ట్రాంకెటిక్ ఫ్రాక్చర్ అనమాట, లెఫ్ట్ ఫీమర్. సో ఇంప్లాంట్ రిమూవ్ చేసిన తర్వాత పేషెంట్కి సివియర్ అనెమిక్ అండ్ హైపోటెన్షన్లో వెళ్ళిపోయింది. అంటే బ్లడ్ వచ్చేసి మనకు హిమోగ్లోబిన్ చాలా తక్కువ అయిపోయి బీపీ ఒకటేసారి పడిపోవడం వల్ల నారెడ్ మీద మనకు మెయింటైన్ అయ్యారు. అండ్ ఇంటేక్ వచ్చేసి తగ్గిపోయింది. అక్కడ హాస్పిటల్లో మనకు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఫర్దర్ కేర్ కోసం ఇక్కడ షిఫ్ట్ చేశారు. పేషెంట్ ఇక్కడ మనం రిసీవ్ చేసుకున్నప్పుడు ఏంటంటే, ఇన్ఫ్యూజన్ పంప్ నారెడ్లో ఉండే అండ్ లాసిక్స్లో ఉండే. సో దాని తర్వాత పేషెంట్ వచ్చేసి బాగా రెస్పాండ్ అయిపోయి ఇన్ఫ్యూజన్స్ అన్నీ మనము తీసేసాము. నౌ ప్రాపర్ నర్సింగ్ కేరు అండ్ ఫిజియోథెరపీ సపోర్ట్ కోసము ఇక్కడ ఉన్నారు. సో రెగ్యులర్గా వచ్చేసి నర్సింగ్ కేర్తో పాటు టైమ్లీ ఫీడ్స్ ఇవ్వడము, ఓరల్ ఫీడ్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం ఇప్పుడు. అండ్ ఫోలిస్ క్యాథరేషన్ ఉంది. యూరిన్ అవుట్పుట్ వచ్చేసి బాగానే వస్తుందండి. ఇప్పుడు ఫీవర్ స్పైక్స్ అనేది కూడా లేదు, మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈరోజు నుంచి వీల్చైర్ మొబిలైజేషన్ కూడా మేము స్టార్ట్ చేశాము. అండ్ పేషెంట్ని కొంచెం హై సిట్టింగ్ బెడ్ సైడ్ కూర్చోబెడుతున్నాము. షీఈ్ రెస్పాండింగ్ వెల్ టువర్డ్స్ ఫిజియోథెరపీ అండ్ ప్రాపర్ నర్సింగ్ కేర్ అవుతుంది. సో వీఆర్ హోపింగ్ ఫర్ హర్ ఫర్ స్పీడీ రికవరీ అండ్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్.